మళ్ళొకసారి ఎన్నికల ఆఫీసర్ గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. గతంలో కూడా ఉప ఎన్నిక వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా సరే కానీ మద్యము, డబ్బులు, మద్యం మాత్రం ప్రతి గలీలో ఏర్లై వారుతుంది. మద్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత మీ అధికారుల పైన ఉంది. తప్పకుండా ఎక్కడిదక్కడ కట్టడి చేయండి. సామాన్య పౌరుల్ని వాడు వద్దన్న కానీ వాడి ఇంటికి మరీ తీసుకెళ్ళి బలవంతంగా సీసాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో వాని ఓటును వాడు నిరభ్యంతరంగా స్వేచ్ఛగా వేసలేని పరిస్థితి. వాడు డబ్బు తీసుకున్నాక ఆటోమేటిక్గా వాడి మైండ్లో ఏవో ఫిక్స్ అవుతాడు. పాపం మాకు ఆ సారి ఇచ్చిపోయింది కదా, తప్పకుండా ఆ సారికి వేయాలి అని ఒక మైండ్లో ఫిక్స్ అవుతాడు. అతని చేతికి ఏది వెళ్ళకపోతే తప్పకుండా వాడి మైండ్కి వచ్చింది ఇస్తాడు. దయచేసి ఈ యొక్క మద్యం ముఖ్యంగా చెప్తున్నాను, ఇంత ఈ ఎన్నికల టైం నడుస్తున్న టైంలో కూడా, ఇంత పకడ్బందీ ఉన్న టైంలో కూడా యథేచ్ఛగా మట్టి దందా, మొరం దందా బాగా చెప్తే నడుస్తుంది. దానికోసం అని చెప్పి మా సంగారెడ్డి జిల్లా నుంచి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. నేను మొన్న 12 రాత్రి నేను బైక్ మీద వస్తున్నా, మట్టి టిప్పర్స్ వచ్చి ఆగినాయి. వాళ్ళు ప్రత్యేక మన ఏంటి ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ప్రత్యేక అధికారులు ఆ టీం వాళ్ళు ఉన్నారు. ముంగట ఎంఆర్ఓ వాళ్ళ వెహికల్ ఉన్నట్టుంది, అది రెవెన్యూ వాళ్ళ వెహికల్ ఉంది, ఏంటో పోలీస్ వెహికల్ ఉంది. యథేచ్ఛగా మళ్ళీ డబ్బులు నడుస్తున్నాయి. ప్రత్యేక టీం ఎందుకు, ఇంకా టీం ఎందుకండి, ఇంకా ప్రత్యేక టీం తెలంగాణ టీంలు ఏర్పాటు చేసి వసూలు చేసి పంపించుడే కదా. నేను అదే రోజు రాత్రి చూసినటువంటి ఆ యొక్క 4-5 టిప్పర్లను తెల్లారి పేపర్లో కనుక ఎంఆర్ఓ ఆఫీస్లో బ్యాండ్ వర్ చేసి వెహికల్ ఉన్నాయంటే అప్పుడు నేను తప్పకుండా ఈ వెహికల్ పనిచేస్తున్నాయి, ఆఫీసర్ పనిచేస్తున్నాయని చెప్పి నమ్మేవాళ్ళం మేము. ఏ టైంలో కూడా అక్రమ ఇసుక, కృత్రిమ ఇసుక, మట్టి, మోరము, దందా నడుస్తూనే ఉన్నాయి. కనీసం ఈ 10 రోజులన్నా ఉండాలని చెప్పి ముఖ్యంగా నేను ఈ యొక్క మన మెదక్ పార్లమెంట్ వాళ్ళకి, కలెక్టర్ గారికి, అదే ఎన్నికల అధికారి గారికి తెలియజేస్తున్నాను. ఎక్కడ ప్రతి ఒక్కరు వెహికల్ చెకప్ చేయండి. ముఖ్యంగా మాకు అనుమానం ఉంది. ఇప్పుడు నేను ఒక నామినేషన్ అభ్యర్థి కాకుండా నేను ఒక మామూలు సామాన్య పౌరునిగా చెప్తున్నా, మాకు చాలా అనుమానం ఉంది. ఈ డబ్బు మొత్తం పోయేది కూడా రిపోర్టర్ల దానిలలో, పోలీస్ వెహికల్లలో మాత్రమే వెళ్తుంది. ఎట్లా ఇంకా దొరకబట్టేది? పోలీస్ వెహికల్ వస్తే వెళ్ళిపోతుంది, రిపోర్టర్ వెహికల్ వెళ్ళిపోతుంది. అందుకే అందరిపైన కూడా గట్టి నిఘా పెట్టండి. డబ్బులు మాత్రం ఎక్కడ కూడా కాకుండా సామాన్యునిగానే తన ఓటును తను సక్రమంగా వేసే విధంగా చేయాలని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తున్నాను. నేను నా యొక్క ఓపెన్ చెప్తున్నా, ఇది ఎవరిని కూడా నేను తప్పుగా చేస్తున్నాను. మళ్ళీ ఆయన నన్ను తీసుకు నువ్వు వీడినన్నా వానన్నా అని చెప్పి మళ్ళీ నన్ను అనవసరం క్వశ్చన్ చేయకండి. పొద్దున్న లేచినది మార్నింగ్ వాక్లో నా ఓపెన్ చెప్పే అవకాశం ఉంది కాబట్టి గ్రూప్ పెట్టారు. ఈ గ్రూప్ ఎందుకంటే రగన్న గారికి కానీ, ఇప్పుడు నీలం మధుకు కానీ, మరి ఇప్పుడు ఎవరి మన వెంకటరామరెడ్డి గారు, వాళ్ళు మెయిన్ పార్టీ వాళ్ళే కదండి ఇప్పుడు ప్రస్తుతం. అయితే వాళ్ళు కూడా వాళ్ళ దృష్టికి వెళ్తుంది కాబట్టి చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను ఇది కాలుష్య ప్రాంతము. మెదక్ పార్లమెంట్ నుంచి ఎవరైతే ఎన్నుకుంటున్నారో మీరు కూడా అందరిలా కూకుంటే మా రక్తం దాగినట్టే. మీరు ఇప్పటికీ చాలా డాక్టర్లకు అంతు చిక్కని రోగాలతో బాధపడుతున్నాం సార్. మీ ఐఏఎస్ ఆఫీసర్లు వస్తుంటారు పోతుంటారు, ఐపీఎస్ వస్తుంటారు పోతుంటారు. మీరు ఇక్కడ ప్రజలు మేము ఇక్కడనే ఉంటాం, ఈ పరిశ్రమలు ఇక్కడనే ఉంటాయి. కానీ మీరు మాత్రం ఈ అధికారులు చెప్పినటువంటి మాటలకి బుగులు పట్టి మీరు వాళ్ళు ఏడు సంతకమంటే ఆడబెట్టేసి మా ప్రాణాలు తీస్తున్నారు. దయచేసి ఎవరైనా సరే, మీరు ఎవరు గెలిచినా సరే, నేను బాగా తెలుసు నాకు. ఈ ముగ్గుట్లో మీరు ఎవరైనా మీరు పార్లమెంట్కి వెళ్ళి మీరు ముగ్గురే, మీరు మైండ్లో పెట్టుకోండి సార్. నేను ఒక్కని కాదు, ఈ యొక్క మెదక్ జిల్లా నుంచి మొత్తం ఈ యొక్క కాలుష్య ప్రాంతం నుంచి తెలియజేస్తున్నాను. నేను ఇప్పటికి చాలా చచ్చిపోయినాం. మేము 60 సంవత్సరాలు బతికేటోళ్ళం, 40 సంవత్సరాలు చచ్చిపోతున్నాం. చూడటానికి గట్టిగా ఉంటాం కానీ లోపల తెలియని రోగాలు. డాక్టర్లకు చెప్తున్నా, డాక్టర్లకు అంత చిక్కని రోగాలు ఉన్నాయి. మీరు తప్పకుండా మీ పార్లమెంట్లో మా తరపు నుంచి మీరు ఇంకా ఏదైనా ఉండొచ్చు, మాట్లాడండి. ఈ యొక్క కాలుష్యాన్ని మాత్రం తప్పకుండా మైండ్లో పెట్టుకోండి దయచేసి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆల్రెడీ, నీలం మధు గారు. మీరు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా యువ రక్తం ఉంది. మీరు కేవలం ఒక వర్గము దాన్ని చూడకండి. మీరు ఇంకా ఇప్పటి కూడా మీరు ఇంకా అందరినీ గుర్తించట్లేదు. మీరు జనాలను చూసి ఇది చేస్తున్నారు. మీరు ఇంకా కష్టపడాలి. రగన్న మీకు చెప్పేది ఏం లేదు. మీరు డిబేట్ ముంగడికి వచ్చారంటే అసలు టీవీ అదిరిపోతుంది. మేము టీవీ ముంగడ కూర్చున్నామంటే ధారాళంగా ఎవరిని కూడా విమర్శించకుండా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పి ఆన్సర్ చెప్పే వ్యక్తి ఉన్నారు మీరు. మీ ముగ్గుట్లో ఎవరో వ్యక్తారు, ఒకరు గెలుస్తారు. తప్పకుండా మా యొక్క సమస్యలపైన మీరు పోరాడతారని చెప్పి ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి, అనవసరంగా కాంట్రవర్సీ చేయకండి. ఈ పోలీసులు కేసులు అంటే మాకు చాలా భయం అండి. దయచేసి తెలియజేస్తున్నాను. ఎన్నికల అధికారి మళ్ళొకసారి తెలియజేస్తున్నాను సార్. మీ టీముకు 100 ధన్యవాదాలు. నమస్తే.